ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన ప్రతిఘటన పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిళ్ళా చెన్నయ్య అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిళ్ళా చెన్నయ్య మాట్లాడుతూ ప్రతిఘటనకు మద్దతుగా ఈ నెల 11వ తేదీన ఒంగోలులోని అంబేద్కర్ భవన్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై జిల్లా కలెక్టర్ కార్యాలయం, చర్చి సెంటర్, అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం అంబేద్కర్ భవన్లో సదస్సు జరుగుతుందని తెలిపారు. చేయటం వల్ల ఇది రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టే. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో 341 ఆర్టికల్కు లోబడి పనిచేయాలి తప్ప రాజ్యాంగాన్ని మించి జడ్జిమెంట్ ఇవ్వకూడదని కూడా మేము చూసాం. అయితే జడ్జిమెంట్ వచ్చిన 10:30కి 11 గంటలు అయిన తర్వాత మేము 3 గంటల లోపు తెలుగులో ఆ జడ్జిమెంట్ని తీసింది నేనే. ఈ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగులో జడ్జిమెంటు అనువాదించి ఫేస్బుక్లో పెట్టాం, గ్రూపులో పెట్టాం, వెంటనే స్పందించాం. నేను అనేది ఎప్పుడైనా సరే ఒక మూమెంట్ రావాలన్నా, ఒక ఇది రావాలన్నా అందరు కలిసికట్టుగా ఒక వేదిక మీద రావాలి తప్ప ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ పోతామంటే అది మన మాల కులానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరో చెత్తగా మాట్లాడుతున్నారు, అది మాట్లాడటం మానుకోండి. ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సేవ కోసం పనిచేయండి. కనుక ఈ రేపు 11వ తారీఖు ప్రతిఘటన కార్యక్రమాన్ని గ్రామాల నుంచి హెడ్ క్వార్టర్కి వచ్చి మీరు ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పని కూడా మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన